వెల్కమ్ టు భవి శ్రేయాన్స్ వ్లాగ్స్. హలో, ఈరోజు నేను మీకు ఒక సింపుల్ స్నాక్ ఐటమ్ని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. అండ్ ఇది ఈవినింగ్ స్నాక్ లాగా, మార్నింగ్ టిఫిన్ లాగా ఎలాగైనా చేయొచ్చు. ఈ స్నాక్ ఐటమ్ని అయితే మనం పేలాలతో ప్రిపేర్ చేసాము. దానికోసం అయితే ఒక పెద్ద బగోన్ తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేయాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండ్ 1/2 స్పూన్ ఆవాలు వేసి అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోనే ఒక 2 to 3 ఎండుమిర్చి వేసేసి దాన్ని కూడా కొంచెం ఇలా ఫ్రై అవ్వనియాలి. అండ్ దీన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోని మనం కొంచెం ఆ పోపులో సరిపడా ఒక 2 to 3 టేబుల్ స్పూన్ మినపప్పు వేసేసినాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా సాట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ సన్నగా ఉండాలి అండ్ అది కలర్ చేంజ్ అయ్యే వరకు మనం దాన్ని మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత దాంట్లోనే మనకు స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆనియన్ని అస్సలు మాడనివ్వద్దు, జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలి. ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి మెత్తబడాలి. అలా మెత్తగా అవుతేనే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే కొంచెం శనగపప్పు వేసుకోవాలి. పోపులో ఈ పప్పులు వేయడం వల్ల మనకు పంటికి తగులుతూ మంచిగా అనిపిస్తుంది. నేను ఫస్ట్లో యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకే తర్వాత యాడ్ చేస్తున్నాను. చూడండి, మీరైతే పోపులో ముందే వేసేయండి. మనం ఎప్పుడైతే మినపప్పు వేస్తామో దాంతోపాటు వేసేయాలి. అండ్ మీ దగ్గర ఉన్న పోపు దినుసులు అన్నీ కూడా వేయచ్చు, పల్లీలు అట్లాంటివి. నా దగ్గర ఉన్నవైతే వేసాను. అండ్ దీంట్లోనే ఒక 2-3 రెబ్బలు కరివేపాకు కూడా వేసేయండి. ఈ కరివేపాకును కూడా మంచిగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసి కలిపేసేయండి. తర్వాత ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్కి వచ్చేసరికి మనం ఇది పక్కన పెట్టుకొని ఒక బగోన్లో వాటర్ 1/2 తీసుకున్న తర్వాత దాన్ని మన పేలాల ప్యాకెట్ ఉంటుంది కదా, మన క్వాంటిటీ తగ్గట్టుగా పేలాలు వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఫస్ట్ వాటర్లో పేలాలు వేసుకోవాలి. దాని తర్వాత పేలాలు కొద్దిగా నానినాక ఇలా మంచిగా ఆ పేలాలు మొత్తం తీసి ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత దాన్ని పొయ్యి మీద ఉన్న పోపు దాంట్లో వేసేసేయాలి. ఆ పోపులో వేసేసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏదన్నా మనకు సాల్ట్ కొంచెం అటు ఇటు ఉంటే మనం కొంచెం టేస్ట్ చూసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మంచిగా ఇదైతే రెడీ అయిపోయింది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక పిడికెడు 1 సగం పిడికెడు అట్లా తీసుకొని దాన్ని కూడా మంచిగా ఇట్లా బరకగా, మెత్తగా కాకుండా కొంచెం ఈ జార్లో వేసుకున్న తర్వాత దాన్ని కొద్దిగా బరకగా పట్టాలి. ఇలా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఈ పౌడర్ మొత్తం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ మిశ్రమంలో వేసి వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన పౌడర్ ఏదైతే ఉందో ఆ మిశ్రమంలో కంప్లీట్గా మిక్స్ అవ్వాలి. సగం సగం మిక్స్ అవుతే మళ్ళీ కొంచెం టేస్ట్ వేరే అయిపోతుంది. ఇలా కంప్లీట్గా వేడి మీద ఉన్నప్పుడే మిక్స్ చేసిన తర్వాత ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది. అంతే, మీకు ఏదైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతే, టేస్టీ పోహా, పేలాల పోహా రెడీ. టేస్టీగా అండ్ క్విక్గా చేసే ఐటమ్స్లో పేలాల పోహా అయితే ఫస్ట్ ఉంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.